అందరికీ నమస్కారం. 17వ శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన సభ్య దేశాల అధినేతలకి, అధికార ప్రతినిధులకి స్వాగతం, సుస్వాగతం. మాల్దీవుల్లోని అద్దు నగరంలో జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మాల్దీవుల దేశాధ్యక్షులు మొహమ్మద్ నౌషద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మొహమ్మద్ నౌషద్ అదేవిధంగా సభ్య దేశాల ప్రతినిధులైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ అధినేత హమీద్ కర్జాయ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హమీద్ కర్జాయ్. తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత భూటాన్ అధినేత జగ్మీత్ సింగ్లే గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. జగ్మీత్ సింగ్లే గారు. భారతదేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని వేదికపైకి సగర్వంగా తర్వాత నేపాల్ ప్రభుత్వాధినేత జలనాథ్ కనాల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జలనాథ్ కనాల్. తర్వాత పాకిస్తాన్ ప్రధాని గిలానీ గారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ చూడండి 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 ఇలా చూడండి. తర్వాత శ్రీలంక అధ్యక్షులు మహేంద్ర రాజపక్ష గారిని వేదికపైకి సగర్వంగా ఓకే. మీరు ఎక్కువ వాళ్ళ కదా సభ్య దేశాల ప్రతినిధులందరికీ మా దేశం తరఫున శుభాకాంక్షలు. తర్వాత సమావేశాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షులైనటువంటి మొహమ్మద్ నౌషద్ గారిని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మరి హిందూ మహాసముద్రంలో చిన్న చిన్న ద్వీపాల సముదాయమైనటువంటి మా మాల్దీవులకి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. మా దేశం ప్రకృతి రమణీయతకు, టూరిజంలకు పేరుగాంచిన మా మాల్దీవుల దేశానికి విచ్చేసినటువంటి పరిశీలక దేశాల సభ్యులైనటువంటి ఆస్ట్రేలియా, చైనా, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణ కొరియా, అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక స్వాగతం తెలియజేస్తూ, మరి ఈ సార్క్ సమావేశం నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండాలని, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం దిశగా ప్రయాణం జరగాలని మేము ఆశిస్తున్నాం.
సార్క్ 1985లో బంగ్లాదేశ్లోని ఢాకాలో అవతరించింది. ఇవాళ మనం 25 వసంతాల రజతోత్సవ వేడుకల్ని మరి మా చిన్న ద్వీపాల సముదాయంలో నిర్వహించినందుకు ప్రత్యేకంగా అందరికీ అభివందనములు తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశంలో మొదటగా ఆయా దేశాల అధినేతలు వారి వారి దేశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మొదటగా అక్షర క్రమంలో 2007లో సార్క్లో నూతనంగా సభ్యత్వం పొందినటువంటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షులు హమీద్ కర్జాయ్ గారిని వారి దేశ వివరాలు అందించవలసిందిగా కోరుతున్నాం. అబ్దు సమావేశానికి ఇచ్చేసినటువంటి దేశాధినేతలందరికీ నా నమస్కారాలు. నా పేరు హమీద్ కర్జాయ్, మాది ఆఫ్ఘనిస్తాన్ దేశము. ముందుగా 2007లో సార్క్లో మాకు సభ్యత్వం ఇచ్చినటువంటి మిగతా దేశాధినేతలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా రాజధాని కాబూల్ నగరం, మా కరెన్సీ ఆఫ్ఘనీ, మా జనాభా వచ్చేసి 29 కోట్లు. మా దేశంలో ఉన్నటువంటి మతాల్లో ఇస్లాం మతం సున్నీలు 80%, షియాలు 19%, 1% మిగతా వారు ఉన్నారు. మా భాషలు వచ్చేసి పఖ్తాన్, పర్షియా అనేటువంటి భాషలు మా దేశంలో ఉన్నాయి. మాది దేశంలో కూడా చాలా అందమైనటువంటి ఇది ఉన్నాయి. తర్వాత మా దేశం గురించినటువంటి వివరాలు ఇద్దరితో ముగిస్తాం. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అమిత్ కర్జాయ్ గారు. అలాగే మరి ఇప్పుడు 1985లో మొట్టమొదటిగా సార్క్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా వాజిద్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్క్ 17వ సమావేశానికి హాజరైనటువంటి సార్క్ దేశాధినేతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు ఈ విధంగా సార్క్ సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. మా దేశం గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బంగ్లాదేశ్ అధినేత్రిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరము, కరెన్సీ ఢాకా. సో పాపులేషన్ వచ్చేసి దాదాపుగా 15 కోట్ల జనాభా ఉంది ఇక్కడ. అట్లాగే అక్షరాస్యత రేటు 53% ఉంది. ఇంకా మా దేశంలో మాట్లాడే భాషలు ఉర్దూ, కొద్ది శాతం తెలుగు కూడా అక్కడ మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్ యూ వాజిద్ గారు. అలాగే మాకు మార్గదర్శకులు గత 16వ సార్క్ సమావేశాన్ని చక్కగా నిర్వహించినటువంటి భూటాన్ అధినేత జిన్మే కిన్డే గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అత్యంత ప్రసిద్ధ రమణీయత ఉన్నటువంటి మా దేశం పేరు భూటాన్. రాజధాని థింపు, కరెన్సీ గుల్డ్రమ్. అతి తక్కువ జనాభా మాది, 6,95,000 జనాభా మాత్రమే. మా దేశంలో మంచి మత సామరస్యం ఉంది. బౌద్ధ మతం, హిందూ మతం. బౌద్ధ మతం వారు 75% ఉంటే హిందూ మతం వారు 25% మంది ఉన్నారు. మా దేశం యొక్క అక్షరాస్యత రేటు 52%. అలాగే 65.6 సంవత్సరాల పాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది మా దేశంలో. అలాగే $5,533 సరసర ఆదాయం ఉంది మా దేశానికి. మా దేశం 1949 ఆగస్టు 8న స్వతంత్రం పొందింది. బిల్డింగ్ బ్రిడ్జెస్ అనే దాంతో ప్రారంభమైనటువంటి అద్దు సమావేశం మా దేశంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా మంచి నిర్ణయాలు తీసుకుంటుందని సోదర సార్క్ సభ్య దేశాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి సార్క్ దేశాల్లో పెద్ద పాత్ర పోషిస్తూ ఎటువంటి ప్రకృతి విపత్తు వచ్చినా ఆదుకునే అతిపెద్ద దేశం, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అయినటువంటి భారతదేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 17వ సార్క్ సదస్సుకు విచ్చేసినటువంటి సభ్య దేశాల ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరెడ్డి. నా పేరు మన్మోహన్ సింగ్. మా దేశం భారతదేశము. తర్వాత ఈ సార్క్ సదస్సులో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. మా దేశ విస్తీర్ణం అతి విశాలమైనది. 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది. మా దేశానికి
6100 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది. అదేవిధంగా 15200 భూభాగం సరిహద్దు రేఖ ఉంది. తర్వాత మా దేశంలో వచ్చేసి అనేక భాషలు మాట్లాడతారు. మా అధికార భాష వచ్చేసి హిందీ. హిందీతో పాటు రాజ్యాంగం చేత 22 భాషలు గుర్తించబడ్డాయి. తర్వాత ఇక్కడ అనేక మతాలకు అలవలమై ఉంది. హిందూ మతం అతి ప్రధానమైనటువంటి మతము. హిందూ మతంతో పాటు క్రైస్తవ మతము, జైన మతము, బౌద్ధ మతము, తర్వాత సిక్కు మతం అనేక మతాలు ఉన్నాయి. క్రైస్తవ మతం, ఇస్లాం మతం అనేక మతాలు. మీరు అవసరం లేదు మేడం, అట్లా ఏమి ఇంటర్వ్యూ కాదండి. మీరు చెప్తున్నా, మీరంతా ఊరికే వినాలంతే. తర్వాత మా దేశం కరెన్సీ వచ్చేసి రూపాయి. ఆ విధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో మా దేశ వివరాల గురించి ముగిస్తున్నాను. జై భారత్. మన్మోహన్ సింగ్ గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు అక్షర క్రమంలో మా దేశం అయినటువంటి మాల్దీవుల కోసం మీకు పరిచయం చేయబోతున్నాను. మాది చిన్న చిన్న ద్వీపాల సముదాయమైనటువంటి మాల్దీవులు. మా రాజధాని మాలే. జనాభా 3,17,280 మంది. కరెన్సీ రూపియా. భాషలు దివేహి. మతం సున్నీ ముస్లిం. అక్షరాస్యత మీ అందరూ అభినందించదగినటువంటి అక్షరాస్యత మా దేశంలో సాధ్యమైంది. మీరు చిన్నవాడే అనుకుంటే చర్చల పిడుగు 97% అక్షరాస్యతతో మీరు అందరికంటే ముందున్నామని సగర్వంగా తెలియజేసుకుంటూ, మరి తరువాత హిమాలయాల రాజ్యం అయినటువంటి నేపాల్ అధిపతిని వారు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. I am very happy to participate in this 70th summit as a government official. My name is Jahannath Khanal, the government official. I am happy to say something about our nation. Our capital is Kathmandu, currency Nepali rupee. Languages సంబంధించి Nepali, Maithili, Bhojpuri భాషలో are speaking in our nation. Religion, Hindus 80.6%, Buddhists 10.7%, Muslims 4.2%. Literacy, somehow we are backward, 56.5% only. Life expectancy 63.8 years. Per capita income 1,250 rupees per year. Date of independence 1768 law we got independence. Area 1,41,181 kilometers. Population 2,85,84,975. We are the only Hindu state, neighboring state. From this establishment onwards, India government will cooperating very much to our country. I am as a government official request this president and all delegates to continue the cooperation in achieving a development of our nation. Once again, thank you for all. థ్యాంక్ యూ కలాం గారు. మరి ఒకప్పుడు సైనిక నియంత్రణ పాలన, ఆ తర్వాత ప్రజాస్వామ్య పాలన ఏర్పాటు చేసుకుని అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ పక్క దేశం మీద పెత్తనం చలాయించాలనుకుంటూ, అలాగే అందరి గుండెల్లోనూ గుబులు పుట్టించేటటువంటి పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా అందరికీ సలాం లేకుం. 17వ సార్క్ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి మరియు ఈ సమావేశంలో పాల్గొంటున్న వివిధ దేశాధిపతులకు మరియు ఈ సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు మరియు ఈ సమావేశంలో వివిధ రంగాలలో పాల్గొని వివిధ కార్యక్రమాలని నిర్వహించేందుకు వచ్చిన
వివిధ దేశాల ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రతినిధులకు అందరికి కూడా ముందుగా అలాం లేకుం. నా పేరు యూసఫ్ రాజా గిలానీ. మా దేశం పేరు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే భౌగోళికంగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉన్న దేశాల్లో మా దేశం ఒకటి. మా దేశం అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రయాణించాలనుకుంటున్నా, కానీ కొన్ని దేశాల దుష్ట ఆలోచనల వల్ల మా దేశం సరిగా ముందుకు పోలేకపోతున్నది. దీని గురించి సమావేశంలో సందర్భానుసారంగా మా ఆవేదనను, మా ఆవేశాన్ని వకారిస్తాం. తర్వాత మా దేశం రాజధాని తెలిసిన అందరికీ కూడా ఇస్లామాబాద్. ఇది ప్రపంచ మత సమ్మేళనానికి మంచి నిదర్శనం. కరెన్సీ ₹1, జనాభా 17.5 కోట్లు, అక్షరాస్యత రేటు 54.2%. తర్వాత భాషలు ముఖ్యంగా ఉర్దూ, అలాగే ఇతర భాషలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మతం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా దేశం మతం ముస్లిం, ఇస్లాం. అలాగే ఏదో చిన్న చిన్న భాషలు, మతాలు, పంజాబీ లాంటి భాషలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్క్ సమావేశ అధ్యక్షులకు నమస్కారం తెలుపుకుంటూ మరోసారి పాకిస్తాన్. ముఖ్య ఆశయం టెర్రరిజాన్ని అణిచివేయడం. ఈ టెర్రరిజాన్ని అణిచివేయడానికి సాయశక్తులా కృషి చేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఆసియా ఖండ అశ్రు బిందువుగా పిలువబడే శ్రీలంక ప్రస్తుత అధ్యక్షులు మహేంద్ర రాజపక్ష గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా. నా పేరు మహేంద్ర సింగ్ రాజపక్ష అండి, మాది శ్రీలంక డిస్ట్రిక్ట్. మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి సార్క్ దేశాల సభ్య దేశాలకు మరియు పరిశీలక దేశ ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, మరి పాత్రికేయులకు నా నమస్కారాలు. మా దేశం యొక్క రాజధాని కొలంబో, మా దేశ కరెన్సీ శ్రీలంక రూపియా, జనాభా 2 కోట్లు, భాష తమిళం మాట్లాడతాం, సింహళం కూడా మాట్లాడతామండి. మరి మా మతము బౌద్ధ మతము. ఇది మేము భారతదేశం నుండి తీసుకున్నది ఈ మతాన్ని. తర్వాత ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మా దేశము హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపము, ఒక చిన్న దేశం అయినప్పటికీ మిగతా దేశాలతో పోల్చుకుంటే అక్షరాస్యత క్రమంలో మేము ముందంజ ఉన్నామండి. అందుకు మేము గర్విస్తున్నాము. మా దేశ అక్షరాస్యత శాతము 90.8% అండి. మరి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతర పరిస్థితుల దృష్ట్యా మా ప్రజల సహాయ సహకారాలతో మా దేశము ప్రగతి పథంలో నడుస్తున్నదండి. మరి అదేవిధంగా ఇతర దేశాలకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటామండి. నమస్కారం. థ్యాంక్ యూ రాజపక్ష గారు. మరి ఇచ్చేసినటువంటి పరిశీలక దేశాల సభ్యులకు మరొకసారి సార్క్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు మరి సార్క్ 17వ సమావేశంలో ముఖ్యంగా కొన్ని రకాల తీర్మానాలు ప్రవేశపెట్టి దాని మీద చర్చ కొనసాగించాలనుకుంటున్నాం. ముఖ్యంగా సార్క్ 1985లో ప్రారంభించినప్పటి నుంచి ఉగ్రవాదాన్ని ఎజెండాగా తీసుకుని సార్క్ దేశాల్లో ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో దాన్ని ప్రాథమికంగా చర్చకు పెడుతున్నాం. దీని మీద మొదటగా వారి అభిప్రాయం తెలియజేయవలసిందిగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షులు హమీద్ కర్జాయి గారిని కోరుతున్నాం. మా దేశంలో టెర్రరిజం గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. టెర్రరిజంలో మా దేశంలో దాక్కున్నటువంటి లాడెన్ గారిని లేపేశాం. తర్వాత మిగతా కొన్ని తాలిబాన్ల గ్రూప్స్ అన్నీ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళను కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం తరఫున మా ప్రతినిధులు తాలిబాన్లతో ఎదుర్కోవడానికి పాత గన్నులు, పెద్ద గన్నులు మోయలేకపోతున్నారు. కాబట్టి చిన్న గన్నుల్ని, లేటెస్ట్ టెక్నాలజీని మాకు సరఫరా చేయవలసిందిగా సభ్య దేశాలని కోరుతున్నాం. అదేవిధంగానే
ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మా దేశంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి కూడా మిగతా దేశాలందరూ కూడా సహకరించి మాకు నిధులు బదిలీ చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ వాణిజ్యాభివృద్ధిలో మా దేశం చాలా వెనుకబడి ఉంది. సో ఈ వాణిజ్యాభివృద్ధిని కృషి చేయడానికి ఈ టెర్రరిజాన్ని రూపుమాపడానికి సభ్య దేశాలన్నీ కూడా మాకు సహకారాన్ని అందిస్తూ మాకు కావలసినటువంటి వనరులను కూడా సమకూర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ కర్జా గారు. మరి మిగిలిన సభ్యులు వేరే అవకాశం ఇస్తూ, ఎందుకంటే మన 2 రోజుల కార్యక్రమం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి దీన్ని ఒకేసారి ప్రతి దేశం ఈ చెప్పబోయే అంశాల మీద కూడా ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాను. ఒకటి నేచురల్ డిజాస్టర్స్, పర్యావరణ క్షీణత, వాణిజ్యం, విద్య మొదలగు అంశాల మీద ప్రతిస్పందించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మేడం హసీనా వాజిద్ గారిని వారి అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఉగ్రవాదం ఒకటి. అటు రాజకీయ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, 2 దేశాలు కూడా ఈ సమస్యను చాలా ఎదుర్కొంటున్నాయి. సో మన సార్క్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలైతే తీసుకుంటుందో సో వాటందరికీ మా దేశం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లే మాకు చేతనైన సహాయ సహకారాలు అందించి ఈ ఉగ్రవాదాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా సమూలంగా పెకిలించి వేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మా సహాయ సహకారాలను ఎప్పుడూ సార్కు అందిస్తామని మేము హృదయపూర్వకంగా హామీ ఇస్తాం. తర్వాత భూటాన్ అధిపతి కిన్లే గారిని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో ఒక చిన్న దేశమైనా పెద్ద ముందడుగుని మా దేశం తీసుకుంది. ఇటీవలే భారతదేశానికి చెందినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో తీవ్రవాద గ్రూపులు ఏవైతే మా దేశంలో ఉన్నాయో అన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేశాం. ఒక చిన్న దేశమైనా కూడా మా దేశంలో ఎటువంటి విదేశీ శక్తుల్ని కూడా, అంతర్జాతీయ ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషించే చెడ్డ పేరు మా దేశానికి అవసరం లేదు. అందువల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాద కార్యకలాపాలు మా దేశం జరగకుండా తీవ్రంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సభ్య దేశాలని కోరేది ఏంటంటే, ఇటీవల కాలంలో మా దేశ అభివృద్ధికై చైనాతో కొంత దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకునే అవసరం వచ్చింది. దాని గురించి సభ్య దేశాలు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. సార్క్లో ఉన్న సభ్య దేశాలతో మంచి సంబంధాలు ఎప్పుడూ కొనసాగిస్తాం. అలాగే పర్యావరణ క్షీణత విషయానికి వస్తే మా దేశం అత్యంత సుందరమైన దేశం. మొత్తం అంతా కూడా పర్వతాలతో నిండి ఉండడం వల్ల మాది అంత సమస్య లేదు. ప్రస్తుతానికి ఇండస్ట్రియల్గా కూడా అంత ఎక్కువ పొల్యూషన్ లేదు. నెక్స్ట్ వాణిజ్య విషయానికి వస్తే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఇచ్చి మా దేశానికి వచ్చేటువంటి వారికి వీసా సదుపాయం అవసరం లేకుండా పెద్దగా తీసుకున్నటువంటి భారతదేశానికి కృతజ్ఞతలు. అలాగే మా దేశానికి వచ్చేటువంటి దిగుమతుల విషయంలో కూడా ఏ విధమైనటువంటి పన్నులు విధించకుండా మాకు సహకరిస్తున్నటువంటి అన్ని దేశాలకు కూడా కృతజ్ఞతలు. అలాగే విద్యా విషయమే వెనకబడి ఉన్నటువంటి మా దేశానికి సభ్య దేశాలన్నీ కూడా సాంస్కృతిక బృందాలను పంపి మా దేశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ కిన్లే గారు. మరి పెద్దన్న ఇండియా ప్రధానమంత్రి గారికి అవకాశం ఇస్తూ మనం అనుకున్నటువంటి ఈ అన్ని అంశాలని ఎప్పటికప్పుడు మొక్కలోనే తుంచాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని అన్ని దేశాలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు భారతదేశం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విషయం. భారతదేశం మొట్టమొదటి నుంచి శాంతి కాముక దేశం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక్క విషయం, ఉగ్రవాదం మాకు భారతదేశానికి పొరుగునే పొంచి ఉందన్నమాట. అయితే ఈ సార్క్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాకిస్తాన్ ప్రతినిధి కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి హాజరైనటువంటి ఈ బంగ్లాదేశ్ ప్రధాని కానీ మరోలా భావించకండి. మీకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించినాము. ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 1947వ సంవత్సరము భారతదేశ విభజన జరిగినప్పుడు మా దేశంలో మీరు కేవలము 18% మంది ఉన్నారు.
ఈ 18% మందికి మేము ఎంత భూభాగం ఇచ్చినామో ఒక్కసారి మీరు ఆత్మాలోకం చేసుకుంటే ఆనాడు 23% ఇచ్చినాం. మీరు ఈ ఒక్కటే చాలు మీకు ఉదాహరణ. మేము ఎంత చేసినామన్న దానికి. మేము ఆ భూభాగం కూడా ఎట్లా మంచి సారవంతమైనటువంటి భూభాగం ఇచ్చినాం. మంచి పంటలు పండించుకుంటున్నారు. ఈ పొద్దు బాగా ఒక ధనిక దేశంగా గుర్తింపబడుతున్నారు. అయినా కానీ మీకు ఇంకా దీని నుంచి అంటే ఉగ్రవాదం నుంచి బయటపడలేకపోతున్నారు. మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎందుకు ఈ ఉగ్రవాదం? మేము ఎంతో శాంతిగా ఉంటున్నాం. మా శాంతిని సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. 1947వ సంవత్సరంలో యుద్ధం చేసి మీరు తీవ్రంగా ఓడిపోయి మీ దేశానికి పైన చిత్తగించినారు. మళ్ళా 1965లో కాలు చూపారు. ఏమైందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 1965లో కూడా మేము తిప్పికొట్టాం. తర్వాత 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్ దాడికి గురవుతున్నటువంటి సందర్భంలో మేము వాళ్ళ పక్షాన నిలబడి అన్ని సహాయ సహకారాలు అందించి వాళ్ళ దేశానికి స్వాతంత్రం ఇప్పించి నిజమైనటువంటి పెద్దన్న పాత్ర పోషించిన సంగతి ఇక్కడ మీరందరూ గుర్తెరగాలన్నమాట. అయితే నేను జరుగుతున్నది ఏమిటి మీరు గమనిస్తున్నారా? బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది ఉగ్రవాదులు మా దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నారు. అసలు మాకు పెద్ద పెను ప్రమాదం సంభవించింది మీ రెండు దేశాలతో. దయచేసి గిలానీ గారు, దయచేసి ఈ బంగ్లాదేశ్ ప్రధాని గారు కొంచెం ఆలోచించేయాలి. మీరు ఎందుకు తీవ్రవాదాన్ని పెట్టి పోషిస్తున్నారో ఆ భగవంతునికే ఎరకాలి. మీరు మీలో మార్పు రావాలని కోరుతున్నాను. నిజంగా మేము ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంత పెద్ద దేశం మీ అన్ని 7 దేశాలు కూడా మా 4 రాష్ట్రాలతో సమానం లేదు. ఎందుకు కాలు దూవుతున్నారు? మేము కన్నెర్ర చేసి ఎక్కడుంటుంది పాకిస్తాన్? నేను కన్నెర్ర చేసి ఎక్కడుంటుంది బంగ్లాదేశ్? మా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశభక్తి గల పౌరుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. దయచేసి అన్నిలా భావించకండి. ఇంకా ఒకటి, విద్య, వైద్య ఏ విషయంలో మీకు సహకారం అందించలేదు. పర్యావరణ క్షీణత అంటున్నారు. పర్యావరణ క్షీణతకు మేము అనేక కార్యక్రమాలు చేపట్టాం. విద్యారంగానికి ఎన్నలేని కృషి చేస్తున్నాం. వైద్య రంగానికి ఎన్నలేని నిధులను మీకు కేటాయిస్తున్నాం. తర్వాత వాణిజ్య రంగాల్లో మేము ముందడుగు వేస్తున్నాం. మీకు ఏ విషయం వచ్చినా కూడా, మీకు ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మేము అండగా ఉన్నామని చెప్పి సాధారణంగా ఆహ్వానించి మీకు సహాయ సహకారాలు అందజేస్తున్నాము. అయితే మీరు అధ్యక్షుల వారు మా ఆక్రందనను, మా బాధను కొంచెము ఆలోచన చేసుకొని ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో, మామూలు కూకటి వేళ్లతో పెకలించవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలోనే ఉగ్రవాదం పేరు ప్రమాదంగా మారుతా ఉంది. మానవుని మనుగడకే ముప్పు వాటిల్లో ప్రమాదం ఉంది. దయచేసి సభ్య దేశాలు దీన్ని పరిణలోకి తీసుకొని దీన్ని తుదముట్టించడానికి అందరూ తమ వంతు కృషి చేస్తారని చెప్పేసి మాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, సభ్య దేశాల ప్రతినిధులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంత సహకార మండలి. మరి వీళ్ళ మధ్య సహకారము లేదు, వీళ్ళ మధ్య ఎటువంటి అనుబంధము లేదు. ఎక్కడ కలిసినా కొట్టుకుంటారని మనం స్నేహంగా ఉన్నామా లేదో చూడడానికి ఇచ్చేసినటువంటి ఆస్ట్రేలియా, చైనా, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణ కొరియా, అమెరికా ప్రతినిధులు మన ముందుండగా మీరు ఆవేశ కావేశాలకు లోనై మనకున్నటువంటి పరువును తీయొద్దని మరి సభ్య దేశాలకు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మా దేశం తరఫున చివరిగా మేము మా విన్నపాన్ని విన్నవిస్తాం అధ్యక్ష స్థానంలో ఉండి. ఇప్పుడు నేపాల్ ప్రధాని జలనాథ్ ఖనాల్ గారిని వారి దేశం గురించి తెలియజేస్తుందా వారి చర్చలో పాల్గొస్తుందా? అందరికీ నమస్కారం. గత 16వ సార్క్ సమితిలో హరిత దక్షిణాసియా వైపు దేశాన్ని పురోగమనం చేయాలని చెప్పేసి సార్క్ కంట్రీస్ అన్నీ కూడా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే అనేక రకాల కారణాల వల్ల, అంతర్గత విభేదాల వల్ల మనం అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాం. ముఖ్యంగా మా దేశం ఈ మధ్యన అంతర్గత కలహాల వల్ల